హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ర్యాపిడ్ రీజన్ క్లాసెస్. ఈరోజు మనం 2026 జనవరిలో జరిగిన టెట్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జనవరి 4th రోజు జరిగిన మార్నింగ్ షిఫ్ట్ పేపర్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ పేపర్, 6th జనవరి మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్, 8th జనవరి ఆఫ్టర్నూన్ షిఫ్ట్, 9th జనవరి మార్నింగ్ షిఫ్ట్, 11th జనవరి మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ప్రతి షిఫ్ట్లోని పేపర్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ టెట్ పేపర్ చూడడం వల్ల మనకు బిట్ ఎక్కడి నుండి వస్తుందో అర్థమైపోతుంది. ఆ విధంగా మనం బిట్ ఫార్మేషన్ ఏ విధంగా ఉందని తెలుసుకోవచ్చు. తెలుగుకు సంబంధించి జనవరి 4th షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్స్. సహజ పండితుడు ఎవరు? పోతన. ఈచ్ వన్ టీచ్ వన్ అని ఎవరన్నారు? ఎవరు? ముద్దు రామకృష్ణయ్య. పోషాకులు అంటే మీనింగ్ పెండ్లి బట్టలు. ఇది డిఫరెంట్గా వచ్చింది, 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉందండి. పోషాకులు, పెండ్లి బట్టలు. శ్రీలంక రామేశ్వర శతకం ఎవరిది? శ్రీ నంబి శ్రీధర్ రావు. ఓకే, నెక్స్ట్ ఇన్స్పైర్ మానక్ ప్రోగ్రామ్ ఏ క్లాస్ వాళ్ళకి నిర్వహిస్తారు? ఇన్స్పైర్ మానక్ ప్రోగ్రామ్ అనేది 6th to 10th క్లాస్ వాళ్ళకి నిర్వహిస్తారు. నెక్స్ట్ శార్దూలంలో ఏముంటాయి? ఘన విభజన, మస జస తతగా ఉంటాయి గణాలు. నెక్స్ట్ లాభ ఈక్వల్ టు అని లాభం సంబంధించి ప్రాబ్లం ఇచ్చారు. లాభం ఈక్వల్ టు కొన్న వేల మైనస్ అమ్మిన వేల. ఇలాగే ఇచ్చారు, ఏది కరెక్ట్ అని అడిగారు అన్నట్టు. అమ్మిన వేల మైనస్ కొన్న వేలనా, లాభ శాతం మైనస్ అమ్మిన వేలనా, ఆ విధంగా ఇచ్చారు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను రాసిన పేపర్ కాబట్టి ఇంత మంచిగా గుర్తుంచుకున్నాను. నెక్స్ట్ సెక్ ప్లస్ టాన్ ఈక్వల్ టు పి. సెక్ టీటా ప్లస్ టాన్ టీటా ఈక్వల్ టు పి. నౌ సాన్ టీటా ఈక్వల్ టు అని అడిగారు. అంటే ఆప్షన్స్లో ఏ విధంగా ఇచ్చారు అంటే p² by 1 + 2p, p² + 1, p² - 1, p² - 1 by p² + 1 ఈ విధంగా ఇచ్చారు. నాకు ఎలా గుర్తుందంటే ఈ ఎగ్జామ్ నేనే రాశాను, అందుకే ఇన్ని క్వశ్చన్స్ నేను గుర్తుంచుకొని మరీ రాశాను. ఈ విధంగా ఇచ్చారు అంటే ట్రిగోనమెట్రీకి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మన ప్రీవియస్ వీడియోలలో ట్రిగోనమెట్రీకి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ముందు కూడా మనం ట్రిగోనమెట్రీ క్లాసెస్ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, పంచభుజి రిలేటెడ్ ఒక క్వశ్చన్ వచ్చింది. సమబాహు త్రిభుజం సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. సమబాహు త్రిభుజం సంబంధించి టోటల్ వీడియో ఒకసారి లైవ్ క్లాస్ తీసుకున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఖచ్చితంగా, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ రూట్ 272 హోల్ స్క్వేర్ మైనస్ 128 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు. ఇది ఏ విధంగా చేయాలి? 272 హోల్ స్క్వేర్ మైనస్ 128 హోల్ స్క్వేర్ ఇది ఏ విధంగా ఉందంటే a² - b² రూపంలో ఉంది. a² - b² అంటే a + b, a - b. ఇక్కడ a + b అంటే 272 + 128 ఇంటూ 272 - 128. ఇది అడిషన్ చేస్తే 400, సబ్ట్రాక్షన్ చేస్తే 144, ఇంటూ చేస్తే వీటన్నిటిని 57,600 వచ్చింది. 57,600 యొక్క రూట్ 240. ఆన్సర్ ఈస్ 240. నెక్స్ట్ క్వశ్చన్, p = 0.2, q = 0.5 అయితే 0.8 పవర్ 1/2 ఇంటూ 4q పవర్ p ఎంత అని అడిగారు. ఇది ఏ విధంగా చేయాలంటే p వాల్యూ q వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 0.77 బార్ ఉంది. ఇది ఇంకా ఆన్సర్ ఎలా చేయాలంటే 0 పాయింట్ ఉంది, 77 బార్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ రాసుకోవాలి. ఏ సంఖ్యలకు బార్ ఉందో అన్ని సంఖ్యల కింద 9 వేసుకోవాలి. 77/99. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి పియాజే సంబంధించి ఒక క్వశ్చన్. కోల్బర్గ్ దశలు, వికాస దశలు, RTE, NCF. నెక్స్ట్ తెలుగులో మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. నిత్యలు అనేది ప్రకృతి. నిత్యలు అనే పదానికి ప్రకృతి ఏంటిది? నిత్యం. 9th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉంది. మహాలక్ష్మి ముచ్చట్లు ఎవరు రాశారు? పాకాల యశోదారెడ్డి. నెక్స్ట్ కనకాచలం సంధి విడదీయండి అని ఇచ్చిండ్రు. కనక ప్లస్ అచలం. నెక్స్ట్ ఇంకొకటి,
నవ్వుల పడవలో తూలుతూ పోతున్నాం. ఇది రూపకన, ఉపమానన, అతిశయక్త. నెక్స్ట్ ధృతికి నానార్థాలు. నెక్స్ట్ ప్రియాటోపం ఏ సంధి? ప్రియాటోపం విషయ పూర్వపద కర్మధార సమాసమ, విశేష ఉత్తరపద కర్మధార సమాసమ ఆ విధంగా ఇచ్చారు. తెలుగులో ప్రసిద్ధి చెందిన వీరగాథ ఎవరిది? రాణి శంకరమ్మ, సమ్మక్క సారలమ్మన. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన వీరగాథ సమ్మక్క సారలమ్మన, రాణి శంకరమ్మ. రెండిట్లో లేదు ఒకటి. నాకు తత్పురుషం సమాసం ఏది అని అడిగారు, కానిది అని అడిగారు. ఇందులో 3 అయినా ఇచ్చి ఒకటి కానిది. అన్యోన్యం ఇది కాదు. నెక్స్ట్ ఇది 3 జనవరి రోజు వచ్చిన క్వశ్చన్స్. మామిడ్ల రామారావు సంబంధించి ఒక క్వశ్చన్. నా గొడవ ఎవరు రాశారు? కాళోజీ. స్వర్ణ కమలాలు ఎవరి రచన? ఇచ్చా అనే పదానికి అర్థం కోరిక. అక్షితలు అంటే క్షతం లేనివి, వ్యుత్పత్తి అర్థం. పాలవెల్లి గంగిరెద్ది ఎవరి రచన? ఇది క్వశ్చన్. కేసరికి నానార్థాలు. ఉత్పలమాల యతిస్థానం. జయములేలి సంధి విడదీయండి. జయములు ప్లస్ ఏలు, జయములు, ఊ ప్లస్ ఏలు, జయములేలు, ఉత్పసంధి. ఓకే, జయములేలు సంధి విడదీయండి. జయములు, ఊ ప్లస్ ఏలు, జయములేలు, ఉత్పసంధి. విమానాశ్రయం ఏ సంధి? బాలికల్లో ద్వితీయ లైంగిక హార్మోన్లు ఏవి అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రిన్ ఆ విధంగా ఇచ్చారు. జల్ జంగల్ జమీన్ నినాదం ఇచ్చింది ఎవరు? కొమరం భీం. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి ఆర్టీకి సంబంధించి సెక్షన్స్. బోధన వనరులేవి? స్పిన్నర్ గురించి బండురా, పియాజే, వైగర్స్కి. శైశవ దశ, పూర్వ బాల్య దశ యొక్క లక్షణాలు అడిగారు. తారండైక్ సంసిద్ధ నియమం గురించి, వైయక్తిక భేదాలు, కార్యసాధక నియమం వీటి గురించి ఇచ్చారు. మళ్ళీ మూర్తిమత్వం, అభ్యసన బదలాయింపు, ఎన్సీఆర్టీ లోగో మీద ప్రశ్న వచ్చిందట చూసుకోండి. మడ అడవుల్లో ఉత్పత్తిదారులు వీటి గురించి ఇచ్చారు. మళ్ళీ మృత్తిక ఏర్పడడం, రసాయనిక అభివృద్ధి క్రమాన్ని ఏమంటారు? నెక్స్ట్ లెసన్ ప్లాన్ మీద ఒక క్వశ్చన్ వచ్చిందట. ధ్వనిని ఉత్పత్తి చేయ శరీర భాగాలు వీటికి సంబంధించి బిట్టు. నెక్స్ట్ క్వశ్చన్. బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు. పసుపు ఏ రూపాంతరం? ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రియన్ సంబంధించి క్వశ్చన్. పంచభుజ కర్ణాల మీద. నెక్స్ట్ శిశువు పుట్టగానే వెంటనే ఏ అవయవం ఉపయోగిస్తాడు అని అంటే ఇన్నర్ అవయవాలు. హార్టా, లంగ్సా, లివరా, కిడ్నీయా? నెక్స్ట్ వికాస కృత్యాలు ప్రతిపాదించిన వారు ఎవరంటే రాబర్ట్ జే హవింగ్స్టన్. నెక్స్ట్ యముడు సంబంధించి వ్యుత్పత్తి అర్థం ఇచ్చారు అట. నెక్స్ట్ జనవరి 4th షిఫ్ట్ 2. తెలుగులో విభక్తులు ప్రత్యయాలు ఏది రాలేదట. భాస్కర మకుటం వచ్చిందట. భాస్కర మకుటం ఎవరిది? భాస్కర మకుటం ఎవరిది? మారద వెంకయ్య. కాలు కాలుతుందా అలంకారం ఏంటి? చేకానుప్రాస అలంకారం. నెక్స్ట్ జీవన గీతం రాసిన కవి ఎవరు? జీవన గీతం అనే రాసింది ఖలీల్ గిబ్రాన్. రామప్ప రభస రాసిన రచన ఎవరు? వట్టికోట అల్వార్ స్వామి. నెక్స్ట్ చేకానుప్రాస సంబంధించి వచ్చిందట. గాంధీజీ బేసిక్ పారాగ్రాఫ్ ఇచ్చారట. ఎలకూర్చి బాల సరస్వతికి సంబంధించి చద్ది కావ్యం రాసింది ఎవరు అని వచ్చిందట. ఎలకూర్చి బాల సరస్వతి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 9th క్లాస్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి ఎవరైనా చూడండి. తేటగీతి రిలేటెడ్ వరుస క్రమం అడిగారట. చిందు భాగవతం ఎవరిది? చిందు ఎల్లమ్మ. గూడూరు సీతారాం ఏ ఊరు? నగునూరు. నెక్స్ట్ ఇంగ్లీష్ సంబంధించి డిజిల్ స్పెల్లింగ్ అడిగారట. ఎవాపరేషన్ స్పెల్లింగ్, క్వశ్చన్ ట్యాగ్స్. నెక్స్ట్ తెలుగులో కొట్నం. కొట్నం అంటే చాకిరి. మృత్యువు వికృతి, మిత్తి. ఉడుపులు పర్యాపదం. ఉడుపులు అంటే బట్టలు, పుట్టములు, వస్త్రాలు. మేనత్త మేనయత్తలో ఏ సంధి? ఏది కరెక్ట్ అని ఇచ్చారట. పానాలు గోల్పోవు ఏ సంధి? తుమ్మకర్రలు విగ్రహవాక్యం అడిగారట. నెక్స్ట్ మ్యాథ్స్ సంబంధించి tan A = 3/4 అయితే కాస్ వాల్యూ ఎంత అని అడిగారు. ట్రిగోనమెట్రీ సంబంధించి ఒక క్వశ్చన్. సెట్స్ నుండి 2 క్వశ్చన్స్ వచ్చాయట. లాగ్ రిలేటెడ్ 2 క్వశ్చన్స్.
సమబాహు త్రిభుజం సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్, లాకు సంబంధించి ఒక క్వశ్చన్. నెక్స్ట్ సైన్స్లో సహజ వనరులు పునరుత్పత్తికి సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్. లింపోసైట్స్ గురించి వచ్చిందట. రక్తంలో బ్యాక్టీరియాను తొలగించేటివి. ఫుడ్ చైన్ గురించి, శాకాహారులు మాంసాహారులు సంబంధించి. కీటకాహారపు మొక్క ఏది? పెట్రోకెమికల్ ప్రొడ్యూస్ కానిది. సాఫ్ట్ డ్రింక్ పిఈటి బాటిల్ స్టార్ట్ చేయనిది. శరీరంలో అతిపెద్ద అవయవం అని అడిగారట. సైకాలజీ సంబంధించి మళ్ళీ ప్రజ్ఞా పరీక్షలు ఇచ్చారట. వాదాలకు సంబంధించి టక్ వాదం, పూపు వాదం, మళ్ళీ పియాజే, కోల్బర్గ్ వీటి గురించి రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి ఎలా అయినా. నెక్స్ట్ అంతరాభ్యాసం సైకాలజీ బుక్స్కి సంబంధించి జతపరచండి. ఆథర్, బుక్స్ ఈ విధంగా ఇచ్చారట. తెలుగులో అగ్గి బూటకం జాతీయన సామెతన. అగ్గి బూటకం అంటే ఏంటి? కోపంతో ఉడికిపోవుట, జాతీయం. విధి నానార్థాలు. మెదడు వాపు ఏ దోమ వల్ల వస్తుంది? క్యూలెక్స్ దోమ. మలేరియా ఆడ అనాఫిలస్ దోమ. ఈ విధంగా ఇటేమో వ్యాధులు ఇచ్చి దేనివల్ల వస్తుంది? మ్యాచింగ్స్ అడిగారట. ఉష్ణ రక్త జంతువు ఏది? డాల్ఫిన్. శీతల రక్త జంతువు చేప. శబ్దవేగం రిలేటెడ్ క్వశ్చన్ వచ్చిందట. నెక్స్ట్ క్వశ్చన్ సైకాలజీ సంబంధించి పియాజే, చామ్స్కీ, బండూరా పెరుగుదల వికాసం, అభ్యసన బదలాయింపు. మళ్ళీ తారండైక్, పావుల గురించి కూడా మ్యాచింగ్స్ ఇచ్చారట. సోషల్లో సెల్వాస్ అనగా ఇచ్చారట. సెల్వాస్ అనగా దక్షిణ అమెరికాలోని అమెజాన్ నది పరివాహ ప్రాంతంలో ఉండే దట్టమైన ఉష్ణమండల వర్షారణ్యాలని సెల్వాస్ అంటారు. శాశ్వత శిస్తు సంబంధించి ఒక క్వశ్చన్, పన్నులకు సంబంధించి ఒక క్వశ్చన్, జ్యోతి బాప్లే గురించి ఒక క్వశ్చన్, అంటే సత్యశోధక్ బుక్ ఎవరు రాశారు ఆ విధంగా. పాంజియా అంటే ఏంటి? పాతాల్సా అంటే ఏంటి? ఈ రెండింటికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. భారతీయ పౌర హక్కులకు సంబంధించి ఒక క్వశ్చన్. గోల్కొండ ప్రధాన నాణెం ఏంటి? హొన్ను. నెక్స్ట్ సైకాలజీలో డాట్ పరీక్షల సంఖ్య అంటే డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ సంబంధించి ఎన్ని పరీక్షలు ఉంటాయి ఆ విధంగా క్వశ్చన్ ఇచ్చారట. సిమ్లా ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1972లో. వేసవిలో సంభవించే వర్షపాతం ఏంటి? సంవహన వర్షపాతం. నెక్స్ట్ ఆర్టీఐ 2009 సెక్షన్ 2 సంబంధించి సెక్షన్ 2 ఏంటి? ఉచిత అండ్ నిర్బంధ విద్య. ఆంధ్ర విద్య మండలి స్థాపకులు ఎవరు? దుర్గాబాయ్ దేశ్ముఖ్. మాతృభాష ప్రాముఖ్యత తెలిసిన వారు? గిడుగు రామ్మూర్తి. రాజకీయ నాయకుల అనర్హత వేటు చట్టం ఎప్పుడు? పూనా ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఎవరెవరికి జరిగింది? ఈ విధంగా క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ జనవరి 5 షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే శార్దులకు సంబంధించి గణాలు అడిగారట. నెక్స్ట్ హరివంశాలు అనే వంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్ట పొందింది ఎవరు? తెలుగులో హరివంశాలకు సంబంధించి అంశంపై పరిశోధన చేసి డాక్టర్ పట్ట పొందింది డాక్టర్ పాకాల యశోదారెడ్డి. ఆంధ్ర యువతి మండలి స్థాపించింది ఎవరు? ఇల్లెందుల సరస్వతీదేవి. నెక్స్ట్ మా ఊరి ముచ్చట్లు ఎచ్చమ్మ కథల గురించి అడిగారట. పోతన శతకం ఏంటి? నారాయణ శతకం. గంగోదకం ఏ సంధి? తొల్లిటి రాజులు ఏ సమాసం? చేవ నానార్థాలు. కర్దమం బురద అడుసు అర్థం ఏంటి? అరటి తొక్క రాదు ఏ అలంకారం? నెక్స్ట్ తిమిరి ఇసుమున తైలంబు తీయవచ్చు అని దీని అర్థం. ఇది పద్యం ఇచ్చారు. యజ్ఞం యొక్క వికృతి జన్నం. నెక్స్ట్ పివి నరసింహారావు గారి కలం పేరు అడిగారట. కలం పేరు జయ విజయ. కవి సమయంలో ఎవరి పరిశోధన అని అడిగారు? ఇరువెంటి కృష్ణమూర్తి గారు. నెక్స్ట్ 6th జనవరి 2026 మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్. మత్తేబం యొక్క ప్రాస నియమం అడిగారట. షోయబుల్లఖాన్ యొక్క పత్రిక ఇమ్రోజ్ పత్రిక. త్రికం అంటే ఆ ఈ ఏలను త్రికాలు అంటారు. సురవరం ప్రతాపరెడ్డి గారి వ్యాసం అడిగారట. ఈచ్ వన్ ఎవరిది? ముద్దురామకృష్ణయ్య. నా జైలు జ్ఞాపకాలు సంగం లక్ష్మీబాయి. ఇక్కడ చూడండి ఈచ్ వన్ ఫస్ట్ పేపర్లో వచ్చింది 4th షిఫ్ట్లో, మళ్ళీ 6th రోజు కూడా అడిగారు. నా జైలు జ్ఞాపకాలు సంగం లక్ష్మీబాయి.
యక్షగానంకి మరో పేరు అడిగారు. యక్షగానానికి మరో పేరు వీధి భాగవతం. అభ్యగతులు ఏ సంధి అని అడిగారు. రాత్రింబవళ్ళు ఏ సంధి? రాత్రింబవళ్ళు ద్వంద్వ సంధి, ద్వంద్వ సమాసం. రాత్రింబవళ్ళు ఏ సమాసం? రాత్రింబవళ్ళు ద్వంద్వ సమాసం. ప్రాస నియమం లేనిది అని అడిగారట. నెక్స్ట్ మిసిమి పర్యాపదాలు. మిసిమి యొక్క పర్యాపదాలు ఏంటి? కాంతి, ప్రభ, తేజస్సు, మెరుపు, చమత్కృతి. హంస యొక్క నానార్థాలు అడిగారు. హంస యొక్క నానార్థాలు ఏంటి? తెల్లగుర్రం, పరమాత్మ, అంచ, శ్రేష్టం, పక్షి. సినారే గారి రచనలు అడిగారు. నెక్స్ట్ సామల సదాశివ గారి రచనలు అడిగారట. ఇక్కడ మండుతున్న ఎండల నిప్పుల కొలిమ అన్నట్లు ఉంది, ఇది ఏ అలంకారం అని అడిగారు. అన్నట్లు అంటే ఉత్ప్రేక్ష అలంకారం. నెక్స్ట్ సోషల్లో వచ్చిన క్వశ్చన్స్. భూపటం భూప్రావారం సంబంధించి అడిగారట. 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ ఉంటుంది ఇది. విజయనగర సామ్రాజ్యం సంబంధించి ఒక క్వశ్చన్. భారతదేశం మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు? అంబేద్కర్. అమెరికా రష్యా రెండో ప్రపంచ యుద్ధంలో ఎప్పుడు చేరింది? జూన్ 22, 1941లో. నెక్స్ట్ రోడ్డు భద్రత ఉత్సవాలు ఏ నెలలో జరుపుకుంటారు? ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ జప్తీ విధానం సంబంధించి ఎవరు ప్రవేశపెట్టారు? అక్బర్. 8వ షెడ్యూల్లో లేని భాష అని అడిగారు. ఇంగ్లీష్. రాజస్థాన్ వాతావరణం ఏ విధంగా ఉంటుంది అని. వెడల్పో తెల్లదెర అనే సాంగ్ ఏ సినిమాలోనిది అని అడిగారు. మన దేశం. దంతిదుర్గుడు చేసిన యాగం హిరణ్యగర్భ. నెక్స్ట్ ఎస్కిమోలు మొదటిసారి చూసింది ఎవరిని? వైకిన్లను. ఇది 8th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది ఎస్కిమోలు సంబంధించి. అగాధ దరి గురించి ఒక క్వశ్చన్. రబ్బర్ పంట పండడానికి ఎంత ఉష్ణోగ్రత ఉండాలి? జిఎస్టీలో ఇంక్లూడ్ కానిది అని అడిగారు. జిఎస్టీలో ఇంక్లూడ్ కానిది ఏంటిది? డీజిల్, పెట్రోల్. నెక్స్ట్ ఆర్టీకి సంబంధించి ఇంప్లిమెంట్ ఏ రోజు జరిగింది అని క్వశ్చన్ ఇచ్చారట. 2009 ఏప్రిల్ 2న జరిగింది. స్టాన్లీని పంపిన బెల్జియన్ రాజు ఎవరు? లియోపోల్డ్ II. నెక్స్ట్ సెక్షన్లో జరిగిన క్వశ్చన్స్. 8th జనవరి 2026 ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చిన క్వశ్చన్స్. నేను 2 పేపర్స్ రాస్తా. పేపర్ 1 అండ్ పేపర్ 2 అండి నాది. 4th జనవరి ఒకటి వచ్చింది, 8th రోజు ఒకటి వచ్చింది. ఇది నేను రాసిన పేపరే, అందుకే నేను ఇది అన్ని క్వశ్చన్స్ గుర్తుంచుకున్నాను. పద్యం. తన కోపమే తన శత్రు పద్యం వచ్చింది. నెక్స్ట్ జైలు కథల సంపుటి. జైలు కథల సంపుటి ఎవరిది? పొట్లపల్లి రామారావు. కొండ కోనలు ఏ సమాసం? కొండ కోనలు రెండు సమాన అర్థాలు వచ్చినాయి కాబట్టి ద్వంద్వ సమాసం. తొలి తెలుగు రామాయణం తెలుగులో రాసిన కవయిత్రి ఎవరు? మొదటగా మొల్ల రామాయణం. జయ జయ హే తెలంగాణ గేయానికి సంగీతాన్ని అందించింది ఎవరు? ఎంఎం కీరవాణి. అనునాసికాలు ఏవి? అనునాసికాలు ఏంటి? జ్ఞ, ఇని, నా, నా, మా. ముక్కుతో పలికేటి వాటిని అనునాసికాలు అంటారు కదా. నెక్స్ట్ తెలంగాణ పదం చెప్పండి. హడావిడి. హడావిడి అని ఇచ్చారు అంటే ఏంటి? ఆగమాగం. ఖగం. ఖగం అర్థం పక్షి. ఎక్కువసేపు నిద్రపోవద్దు. ఇదేంటి? నిషేధార్థకం. దేవేంద్రుడు. దేవ ఆ ప్లస్ ఇంద్రుడు. దేవేంద్రుడు. దేవులపల్లి రామానుజం గారి సాహిత్య పత్రిక పేరేంటి? శోభ. దాశరథి కరుణాపోయనిది. ఈ శతకం ఎవరిది? కంచర్ల గోపన్న. పయోనిధికి వ్యుత్పత్తార్థం నీటికి నిధి వంటిది. ఏంటి? పయోనిధి. నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించి ఐలర్ సూత్రాన్ని సాటిస్ఫై అయ్యేది. ఐలర్ సూత్రం అంటే ఏంటి? E+2 = F+C. E అంటే ఎడ్జెస్, F అంటే ఫేసెస్, V అంటే వర్టిసెస్. దీన్ని సాటిస్ఫై చేసే సూత్రం E+2 = F+P. మరి ఏ గణం సమగణం అనేది సాటిస్ఫై చేస్తుంది? సమగణానికి ఏంటి? ఎడ్జెస్ 12 ఉంటే, ఫేసెస్ 6 ఉంటే, వర్టిసెస్ 8 ఉంటాయి కదా. ఈ విధంగా ఈ ప్లేస్లో వేసుకొని 12+2 ఫేసెస్ 6 వర్టిసెస్ 8, 6 + 8 14, 12 + 2 14 సాటిస్ఫై. ఆ విధంగా. నెక్స్ట్ మ్యాథ్స్లో ఇంకో క్వశ్చన్. 150% విలువ 90 అయితే 60% ఎంత అని అడిగారు. 150% విలువ 90 అయితే 60% విలువ ఎంత? ఈ విధంగా క్రాస్ మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. 150 90 అయితే 60 ఎంత? 36%. నెక్స్ట్ 5,
3, 0, p, 4.5 ప్లస్ 6.5 సగటు 6 p వాల్యూ ఎంత అని అడిగారు. అంశంలో మొత్తం బై అంశంలో సంఖ్య వేసుకొని చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ 6/9, 6/11, 5/9, 5/10లో పెద్దది ఏది? పెద్దది ఏది అని అడిగినప్పుడు ఈ విధంగా చిన్న ట్రిక్, ముందు ఇచ్చిన భిన్నాలన్నీ రాసుకొని లవంలో 0 పెట్టుకోవాలి. 0 పెట్టుకొని కింద హారంతో దాన్ని క్యాన్సిలేషన్ చేస్తే, క్యాన్సిలేషన్ చేశాక ఏది పెద్ద వాల్యూ ఉంటే అది పెద్ద సంఖ్య. ఓకే, ఈ విధంగా చేస్తే సింపుల్గా వస్తుంది. నెక్స్ట్ దీర్ఘఘన ఘన పరిమాణం వాల్యూస్ అడిగారు. లంబ సముద్రఖండన చేసుకునేటి అంటే కర్ణాలు లంబ సముద్రఖండన ఏది చేసుకుంటాయి? చతురస్రమ, దీర్ఘ చతురస్రమ, రాంబస, ఆ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, పరస్పర ప్రధాన సంఖ్యల నుండి ఒక క్వశ్చన్ వచ్చింది. పరస్పర ప్రధాన సంఖ్యలకు సంబంధించి అర్ధవృత్తం సంబంధించి ఒకటి వచ్చింది. నెక్స్ట్ సరి సంఖ్యలు బేస్ సంఖ్యలకు సంబంధించి 10 కోట్లు ఈక్వల్ టు ఎన్ని మిలియన్లు అని అడిగారు? 100 మిలియన్లు. నెక్స్ట్ క్వశ్చన్, అతిపెద్ద 5 అంకెల సంఖ్య, అతి చిన్న 4 అంకెల సంఖ్య యొక్క భేదం అడిగారు. అతిపెద్ద 5 అంకెల సంఖ్య ఏంటిది? 99,999. 4 అంకెల సంఖ్య 1000 తీసేస్తే 98,999 వస్తుంది. నెక్స్ట్ గణిత క్లబ్కు సంబంధించి గణిత క్లబ్, గణిత ప్రయోగశాల సంబంధించి నేను వీడియో చేశాను. మ్యాథ్స్ మెథడాలజీ టోటల్ చేశాను, మన ప్లేలిస్ట్లో ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే మ్యాథ్స్ మెథడాలజీ గురించి ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ 675 హోల్ స్క్వేర్ మైనస్ 325 హోల్ స్క్వేర్, ఇది ఏ విధంగా చేస్తుంది అంటే ఇది a+b a-b ఫార్ములా a² - b². ఈ విధంగా చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 1.6 × 2.5 విలువ ఎంత? పాయింట్లు మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ సైన్స్కి సంబంధించి అల్వార్లు శ్రీ మహావిష్ణువుకు కీర్తిస్తూ పాడినవి, వాటిని ఏమంటారు? పాశురాళ్ళు అంటారు. నెక్స్ట్ బిరుదుల రద్దు, ఏ ఆర్టికల్? ఆర్టికల్ 18. కనికాభ కణాలు గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే అర్థం ఏంటి? రేర్లీ. హీ ఈస్ గుడ్ డాష్ ఫిజిక్స్, గుడ్ ఎట్ ఫిజిక్స్, ఆ విధంగా. హరప్ప నాగరికత సంబంధించి నెక్స్ట్ రెసిప్రోకేట్, ఐరిస్, ఆధార్ కార్డులో ఏ భాగం యూజ్ చేస్తారు? ఐరిస్. జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు ఎప్పుడు జరుపుకుంటారు? ఆర్టీ సంబంధించి. నెక్స్ట్ 6th జనవరి ఆఫ్టర్నూన్ సెక్షన్. ఫస్ట్ అమ్జద్ రుబాయిలు ఎవరి రచన? అమ్జద్ రుబాయిలు ఎవరి రచన? సామల సదాశివ గారిది. నిచ్చలు ప్రకృతి, నిత్యం. మామిడాకులు ఏ అలంకారం? మా విడాకులు అని వస్తుంది, మామిడాకులు, ఇలా 2 అర్థాలు వస్తాయి కాబట్టి శ్లేష అలంకారం అంటారు. నెక్స్ట్ కార్మిక వృద్ధులు, ఇది ఏ సమాసం? విశేష ఉత్తరపద కర్మగారే సమాసం. జయంతి ఉత్సవాలు ఏ సంధి? జయంత్యుత్సవాలు యనాదేశ సంధి. మర్తుడు అంటే అర్థం ఏంటిది? అంటే శత్రువు. కులం యొక్క నానార్థాలు వంశం, జాతి, శరీరం, ఊరు, ఇల్లు, నోతిపొట్ల, దేశం, పిల్లి, ఇవి కులం యొక్క నానార్థాలు. మతైబం సంబంధించి ఛందస్ ఇచ్చారు. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం పత్రిక ఏంటి? వివేకవర్తిని. పయోనిధి యొక్క వ్యుత్పత్తి అర్థం? పయస్సుకు నీటికి నిధి వంటిది, సముద్రం. పసిడి పర్యాయపదం? హేమం, కనకం, పుత్తడి, బంగారం. పసిడి అంటే బంగారం కదా. రాక్షస జాతర, రాక్షస జాతర అనేది ఎవరి రచన? ఇది ఒక దీర్ఘ కవిత, దీన్ని ముకురాల రామరెడ్డి రాసిన వలస కూలి అనే లెసన్లోనిది. నెక్స్ట్ పఠనీయం అనే శీర్షికతో 39 గ్రంథాలు రాసింది ఎవరు? పఠనీయం అనే శీర్షికతో 39 గ్రంథాలు రాసింది ఇరువెంటి కృష్ణమూర్తి గారు. భారతదేశ నెపోలియన్ ఎవరు? భారతదేశ నెపోలియన్ సముద్రగుప్తుడు. రాజారాం మోహన్ రాయ్ స్థాపించిన సంస్థ యొక్క ఉద్దేశం ఏంటి? ఏకేశ్వరోపాసన. సరిహద్దు గాంధీ అని ఎవరిని అంటారు? ఖాన్ అబ్దుల్ గఫార్. 9th జనవరి మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్. పద్యమేమో నీరే ప్రాణాధారం, గద్యమేమో కౌల కావ్యం గురించి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్స్.
నీతి శాస్త్ర ముక్తావళి బద్దెనది. జాతీయం కన్నుకుట్టు. కన్నుకుట్టు అనేది జాతీయమా సామెతనని అడిగారు. నెక్స్ట్ ఒకే రకమైన అచ్చులకు పేర్లు. ఒకే రకమైన అచ్చులను ఏమంటారు? సవర్ణాలు అంటారు. కేతనం అర్థం జెండా. చేతులు కడుక్కో అంటే విధిగా చేయాల్సిన పని కాబట్టి విద్యార్థకం. పల్లెటూరు పిల్లగాడ రచన ఎవరిది? సుద్దాల హనుమంతు. కులం యొక్క నానార్థాలు. కులం నానార్థాలు ఏంటి? వంశం, జాతి, శరీరం, ఊరు, ఇల్లు, నేతిపొట్ల, దేశం, పిల్లి. శ్రీ. శ్రీకి పర్యాపదాలు ఇంతి, మగువ, పడతి. తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏంటి? తంగేడు. పల్ల దుర్గయ్య గురించి ఒక క్వశ్చన్ వచ్చిందట. ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ పట్ట పొందిన వారెవరు? ఎవరు? పల్ల దుర్గయ్య. ఇంతకుముందు కూడా వచ్చింది. పాలవెల్లి గంగిరెద్దు రచనలు ఎవరి? పల్ల దుర్గయ్య. నెక్స్ట్ క్వశ్చన్ పైలం అనేది తెలంగాణ పదానికి అర్థం ఏంటి? పైలం జాగ్రత్త. ఇంతకుముందు ఒక క్వశ్చన్ వచ్చింది. ఆగమాగం తెలంగాణ పదానికి అర్థం ఏంటి? ఆగమాగం అంటే ఏంటి? హడావిడి. నెక్స్ట్ ముఖ ప్లస్ అరవిందుడు సంధిని కలిపి రాయండి. ముఖారవిందుడు. అందున్నన్ ఏ విభక్తి? సప్తమి విభక్తి. ఆంధ్రవళి రచన రాయపోలు సుబ్బారావు గారిది. సైకాలజీలో అప్లికేషన్ బిట్స్ ఇచ్చారట. నెక్స్ట్ క్వశ్చన్ ఫుడ్ మైల్ అంటే ఏమిటి? ఈ గింజలు మొలకెత్తడానికి చీకటి అవసరం. నెక్స్ట్ శ్వాసక్రియ సంబంధించి నీటి ద్వారా వ్యాపించే వ్యాధి ఏది? 356 ఆర్టికల్ గురించి ఏం చెప్తుంది? ఆర్టికల్ 8 నిన్న ఇచ్చారు, ఈరోజు ఏమో 356 ఆర్టికల్ ఇచ్చారు. భోగత జలపాతం ఎక్కడుంది? ములుగు డిస్టిక్లో. రుద్రమదేవిని ఓడించిన కవి కాయస్థ అంబాదేవుడు అంటే చనిపేసింది కూడా అతనే. మొఘల్ కాలం గురించి ఒకటి ఇచ్చారట. ఎర్రక్త కణాల జీవితకాలం 120 days. రెండో మెదడేది? అల్వార్లు నయనార్లకు సంబంధించి. శ్రీకృష్ణదేవరాయలో వచ్చిన పోర్చుగీస్ యాత్రికుడు ఎవరు? ఆ విధంగా అడగాలట. నెక్స్ట్ షిఫ్ట్. నెక్స్ట్ 11th January మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్. 9,99,999కి ప్లస్ 1000 విలువ ఎంత అని అడిగారు. మ్యాథ్స్లో చేస్తే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ అడిషన్ చేస్తే అయిపోతుంది. బాడ్మాస్ రూల్స్ సంబంధించి క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ √3.24 విలువ ఎంత? ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ 3,375 యొక్క ఘనమూలం అడిగారు. ఏంటి? 15 అవుతుంది. 15 × 15 × 15 3,375. నెక్స్ట్ మొదటి 15 ప్రధాన సంఖ్యల సగటు ఎంత? మొదటి 15 ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, నెక్స్ట్ 47, 43, 41. ఇవి ప్రధాన సంఖ్యలు. మొదటి 15 ప్రధాన సంఖ్యలు. వాటి మొత్తం వేసి అంకెం సగటు ఈక్వల్ టు అంశంలో మొత్తం బై అంశంలో సంఖ్య వేస్తే అయిపోద్ది. వచ్చేస్తుంది ఆన్సర్. నెక్స్ట్ 5:2:2 భుజాలతో త్రిభుజం సాధ్యమేనా అని అడిగారు. వృత్త పరిధి సంబంధించి ఒక క్వశ్చన్. భిన్నాల ఆరోహణ క్రమం అవరోహణ క్రమం సంబంధించి. డజన్లు సంబంధించి ఒక క్వశ్చన్ గమనించి. డజన్లకు సంబంధించి లెక్క. నెక్స్ట్ ఘాతాల విలువ ప్రాఫిట్ లాస్ సంబంధించి. 6 అంకెల అతిపెద్ద సంఖ్య 4 అంకెల అతి చిన్న సంఖ్య భేదం అడిగారు. అంటే 6 అంకెల అతిపెద్ద సంఖ్య అంటే 9,99,999 అవుతుంది. 4 అంకెల అతి చిన్న సంఖ్య అంటే 1000. దీని నుండి భేదం అడిగారు కాబట్టి తీసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ సమలంబ చతుర్భుజం అని దేని అంటారు? రాంబాస్. షడ్భుజి రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది. తెలుగులో పద్యం ఈజీగా నచ్చిందట. లింగ వచన విభక్తులు కలది అవ్యవం. పాలుకి నానార్థాలు. క్షీరం భాగం. కుల్యం వికృతి పదం కాలువ. పాలవెల్లి రచన ఎవరిది? పల్ల దుర్గయ్య. అతిగా నిద్ర పోవద్దు ఇది నిషేధార్థకం. అంటే పోవద్దు వద్దు చెయ్యొద్దు అని అడుగుతున్నప్పుడు నిషేధార్థకం. సంచాయిక అర్థం పొదుపు. పక్షి పర్యాపదం పులుస విహంగం ఖగం. సమాసం చెరువు నందు అంటే నందు అని ఇచ్చారట. అంటే సప్తమి విభక్తి. భాష యొక్క నిర్వచనాలు అడిగారు. నవబ్రహ్మాలయం. నవబ్రహ్మాలయం ఎక్కడ ఉంది? జోగులాంబ గద్వాల్ అలంపూర్లో ఉంది. ఓర్మి ఓపిక అర్థం. చీమలబారు. చీమలబారు యొక్క లెసన్ యొక్క రచయిత ఎవరు? పొట్లపల్లి రామారావు. నెక్స్ట్ వసుధ అంటే అర్థం భూమి. నవల అంటే ఏమిటి? వచన రూపంలో ఉండే సుదీర్ఘమైన కల్పిత కథనే నవల. నెక్స్ట్ బొంగరపు కీలు గురించి ఒక క్వశ్చన్ వచ్చిందట.
నెక్స్ట్ సాలార్జంగ్ సంబంధించి స్వతంత్ర దేశాలు ఆఫ్రికాలో ఏంటి? ఇథియోపియా, లైబేరియా. ఇట్లా మ్యాప్లో 2 స్వతంత్ర దేశాలు ఉంటాయి ఆఫ్రికాలో. మెలనిన్ దేని నుండి కాపాడుతుంది? యూవీ రేస్ నుండి కాపాడుతుంది. పోర్చుగీస్ వారు ఇండియాలోని మొదటి స్థావరం ఏది? పగలు రాత్రి సమానంగా ఉండే రోజులేంటి? మార్చ్ 21 అండ్ సెప్టెంబర్ 23. పగలు రాత్రి సమానంగా ఉంటాయి. అభివాహ నాడులు, అపవాహన నాడుల గురించి. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు. మొక్కల పెరుగుదలలో సూర్యరశ్మి ప్రభావం ఎంత ఉంటుంది? నెక్స్ట్ బ్రాహ్మణులకు బహుకరించిన భూమిని ఏమంటారు? నెక్స్ట్ ప్రధాన పునరుత్పాదక శక్తి వనరులేవి? పేరిణి నాట్యం ఎవరు చేస్తారు? నెక్స్ట్ మల్కీబరాయుడు ఎవరి బిరుదు? ఎవరిది? ఇబ్రహీం కూలీ కుతుబ్ షా. సజ్జనుడు నానార్థం. యుద్ధం యొక్క అర్థం. నేనిక్కడ విడదీయండి. నత్త రక్తం ఏ కలర్లో ఉంటుంది? నీలి కలర్లో ఉంటుంది. హైపోథాలమస్ ప్రభావితం చేయు గ్రంథి పీయూష గ్రంథి. భూపొరలలో పల్చనిది ఏంటి? భూపటలం. ఆర్ద్రత అనగా గాలిలో ఉండే తేమనే ఆర్ద్రత అంటారు, లేదా నీటి ఆవిరి. ధ్వనిని నాడీ సంకేతాలుగా మార్చేది క్లోకియా. కేంద్ర మంత్రి రిలేటెడ్ ఒక క్వశ్చన్ వచ్చిందంటే సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉంది? హైదరాబాద్. శాతవాహనుల రాజు శ్రీముఖుడు. కాంటూర్ రేఖలకు సంబంధించి బిట్ వచ్చినట్టు ఇది ఇంపార్టెంట్. పటాల అధ్యయనాన్ని ఏమంటారు? కార్టోగ్రఫీ అంటారు. రాత్రి పంటలేవి? గోధుమ పంట. నెక్స్ట్ షిఫ్ట్లోని క్వశ్చన్స్. ఇది 11 మార్నింగ్ సెక్షన్ కదా, 11 ఆఫ్టర్నూన్ సెక్షన్. ఇప్పుడు పద్యం ఏమో వేమన శతకం సంబంధించి పద్యం ఇచ్చారు. సింహాసన ద్వాత్రింశిక ఎవరి రచన? కొరవి గోపరాజు. కీర్తి యొక్క వికృతి పరం కీరితి. విస్తార పఠనానికి తోడ్పడే పుస్తకం ఉపవాచకం. మకుటం అంటే పద్యం చివరిలో వచ్చేది మకుటం. పాలవెల్లి అనేది ఖండకావ్య ఎవరు రాశారు? పల్లదుర్గయ్య. పల్లదుర్గయ్యకు సంబంధించి 3 క్వశ్చన్స్ వచ్చాయి, ఒకసారి చూసుకోండి. పాలవెల్లి గంగిరెద్దు ఉస్మానియా యూనివర్సిటీ నుండి పట్టా పొందింది ఎవరు? ఆ విధంగా 3 క్వశ్చన్స్ వచ్చాయి. రంగమెక్కుడు అనగా ఏ పండుగ నాడు రంగమెక్కుడు చేస్తారు అని ఇచ్చారు? బోనాల పండుగ. కలత్రం, సతీ, భార్య యొక్క పర్యాయ పదాలు. నెక్స్ట్ సాధువు నానార్థాలు. అతడు అందగాడు. ఇది ఇందులో క్రియ రహిత వాక్యమా క్రియ సహిత వాక్యమా అని అడిగారు. క్రియ రహిత వాక్యం ఇది, ఎందుకంటే ఇందులో క్రియ అనే పదం లేదు కదా. అనుజుడు అంటే తమ్ముడు అర్థం. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ఏమంటారు? ద్విత్వాక్షరమా సంయుక్తాక్షరమా? ద్విత్వాక్షరం. నేనిక్కడ నేడు ప్లస్ ఇక్కడ నేనిక్కడ నేడిక్కడ. నా అనేది ఏంటి? అనునాసికం, ముక్కుతో పలికేది కాబట్టి అనునాసికం అంటారు. తెలంగాణ వీర మహిళ ఆప్షన్లో చిట్యాల ఐలమ్మ ఇచ్చారట, ఇదే ఆన్సర్. నెక్స్ట్ ఈవీఎస్లో రైతులకు మేలు చేసేవి. వానపాము, చీమ, సాలీడు పాము. 5th క్లాస్ ఈవీఎస్లో ఉంటుంది. ఇది శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందినది. ఇక్కడ రైతులకు మేలు చేసే వానపాము కదా. నేను 5th క్లాస్ ఈవీఎస్ టోటల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్లో వీటికి సంబంధించి రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. లార్వా దశలో బాగా తిని తర్వాత దశల్లో తినండి క్రేన్ ప్లే. నయంకర విధానం ఎవరు ప్రవేశపెట్టారు? 3 నదులను ఏమంటారు? ఉత్తర సముద్రం. కలిసే ప్లేస్ ఏంటి? 3 నదులు కలిసే ప్లేస్ ఉత్తర సముద్రం. నీటిలో కరిగే విటమిన్స్, కొవ్వులో కరిగే విటమిన్స్ ఏంటి? నీటిలో కరిగేటి బిఎన్సి, కొవ్వులో కరిగేటి ఏడిఈకే. నెక్స్ట్ ఉద్వేగ అస్థిరత శరీరం పరిపక్వత అధికంగా ఉండే దశ కౌమార దశ. థారండైక్ సంసిద్ధ నియమం గురించి. నెక్స్ట్ షాజహాన్ 40 స్తంభాలు కట్టిన దాన్ని ఏమంటారు? చిహిల్ సుతుల్. అనిషేక ఫలం అనగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? మల్ల జనపద రాజధాని ఏంటిది? మెదక్ చర్చ్ ఎక్కడ ఉంది? అంటే మెదక్ చర్చ్ ఏంటిది? కుంటాల జనపదం. మెదక్ చర్చ్ ఏమో మానవ నిర్మితం, కుంటాల జనపదం సహజ పరిసరం. ఈ విధంగా అడిగారు. యూరిన్ పసుపు రంగులో ఉండడానికి కారణం యూరోక్రోమా అనే వర్ణకం ఉండడం వల్ల యూరిన్ పసుపు రంగులో వస్తుంది. నెక్స్ట్ పేపర్ 2 వాళ్ళకి లాగ్ సంబంధించి 2 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అందుకే ఫార్ములాస్ రాశాను. లాగరిథం ఫార్ములాస్. లాగ్ 1a = 0. లాగ్ ఏ అంటే 1. లాగ్ ఏ x/y అంటే లాగ్ ax మైనస్ లాగ్ ay. లాగ్ ఏ xy అంటే లాగ్ ax ప్లస్ లాగ్ ay. నెక్స్ట్ లాగ్ ఏ x/n. ఇక్కడ పవర్లో n అనేది ముందుకు వస్తుంది, n లాగ్ a పవర్ x. నెక్స్ట్ లాగ్ ఏ సి అంటే 1/లాగ్ ca. లాగ్ ఏ ఎక్స్ అంటే లాగ్ cx/లాగ్ ca. ఏ లాగ్ a పవర్ x = x. లాగ్ ఈ x అంటే
LNX ఈ విధంగా. నెక్స్ట్ లాకి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.